ప్రపంచాన్ని ఉద్ధరించడానికి ఎంతో మంది మేధావులు భగవత్ స్వరూపులు ఈ భూమి మీదకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే వారికి జన్మనిచ్చే తల్లుల కోసం ఎదురు చూస్తున్నారని అక్షర సత్యాన్ని చెబుతున్నారు ధ్యాన యోగులు. ఇందుకు ఆచరించాల్సిన నియమాలు తెలుసుకుంటే నవదంపతులు భావితరాలకు అమూల్యమైన మార్గదర్శులను అందించవచ్చని చెబుతున్నారు. అండం మొదలయ్యాక దంపతులు ఎలా ఆలోచిస్తారో వారు అలాంటి బిడ్డలకు జన్మనివ్వవచ్చని చెప్పడానికి తార్కాణాలున్నాయని చెబుతున్నారు. ఇందుకోసం రాబోయే తరాలకు దిశానిర్దేశం చేయడానికి ఆ దిశగా నవవధూవరులు మసులుకోవాలని కోరుతున్నారు. వివాహ సమయంలో జరిగే తతంగాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటే జీవితానికి అర్థం ఉంటుందని సూచిస్తున్నారు. ఇలా నేటి తరాన్ని మేలుకొల్పడానికి కంకణం కట్టుకున్నారు. అనకాపల్లి జిల్లా తాళ్లపాలెం సమీప చెన్నమల్లాం గ్రామం విశ్వజ్ఞానుల విజ్ఞాన విహార క్షేత్రం చంద్రమౌళీశ్వరం మెర్కబా జ్ఞాన మందిరం నిర్వాహకులు. ఈ క్షేత్రంలో సోమవారం నక్కా ఆనంద్ కుమార్ గురూజీ సారథ్యంలో నిర్వహించిన నవవధూవరుల జీవన సంస్కరణ హోమం ఆలోచింపజేసింది. ఈ వేడుకకు ఇటీవల పెళ్లైన 50 జంటలు విచ్చేశాయి. భాస్కర్ శ్రీనిజ అనే జంట ఆగమ పండితుల ఆశీస్సులతో కొత్తగా వివాహం జరిపించారు. ఇలా పెళ్లి తతంగంలో 7 అడుగుల సంబంధానికి పండితులు అర్థం చెప్పారు. పెళ్లైన జంటలతో మళ్లీ వారు అగ్నిసాక్షిగా జరుపుకున్న పెళ్లి ఘడియలను గుర్తు చేశారు. దండల మార్పు వేడుకకు నిర్వచనం చెప్పారు. ప్రముఖ ఆధ్యాత్మిక గురువులు స్వామీజీలు ఈ దంపతులకు ఆశీస్సులు అందజేశారు. బట్టలు కానుకగా ఇచ్చి శుభాకాంక్షలు చెప్పారు. పూర్వీకుల ఆలోచనలు గ్రంథాలపై ఆసక్తి పెంచుకోవడంతో పాటు భగవంతుని ఆశ్రయించడం, కృతజ్ఞతతో మెలగడం అత్యంత ప్రమాణంగా పాటించాలని శ్రవణ చైతన్యానంద స్వామీజీ ఉద్బోధించారు. సుమిత్రానంద మాతాజీ, డాక్టర్ వరప్రసాద్, ధ్యాన గురువులు బొడ్డేటి అప్పారావు, కేఎస్ఎన్ మూర్తి, భవానీ, అడవివరం మాజీ సర్పంచ్ పాసర్ల ప్రసాద్ తదితరులు ఈ వేడుకను సందర్శించారు. ముఖ్యంగా ఇవాళ మన యొక్క పూర్వీకుల యొక్క ఆలోచనలు, మన యొక్క పూర్వ గ్రంథాలు, శాస్త్రాలు ఇవన్నీ కూడా మనిషికి అనవసరమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు జీవిస్తూ ఉన్న పరిస్థితుల్లో కానీ భగవంతుడు అవసరాలకు వాడుకుంటూ భగవంతుడు వారి అవసరాలు తీర్చాలి కాబట్టి ఖచ్చితంగా ఏదో తూతూ మంత్రంగా కేవలం భగవంతుడు పూజ చేస్తే పుణ్యాన్ని ఇస్తాడనే ఒక కారణంతో తాత్కాలికమైన భక్తులు ఈరోజు మనుషులకు అలవాటైనప్పటికీ కూడా అసలు పూజ అంటే కృతజ్ఞత అని అర్థం, గౌరవించుకోవడం అని అర్థం. ఇందులో ఖచ్చితంగా ఇది ఒక వ్యక్తి ఎలా బ్రతకాలో అక్కడే పూజ అనే పదంలోనే, ఆ పూజ విధానంలోనే మనం గమనించవచ్చు. ప్రతి మనిషి కూడా పుట్టిన దానికి కారణం ఉంటుంది. ఏ వ్యక్తి కారణం లేకుండా పుట్టడు. కానీ ఆ కారణాన్ని తెలుసుకున్నవాడు చరిత్రలో మిగిలిపోతాడు. కారణాన్ని తెలుసుకోకుండా వికేలిగా బ్రతికేవారు అందరూ కూడా ఆ మట్టిలోనే భూస్థాపితం అయిపోతారు. కాబట్టి ఈరోజు మనం ఆకుల ఔషధాన్ని చూస్తున్నాం, రాతిలో దైవాన్ని చూస్తున్నాం, లోహంలో ఆభరణాన్ని చూస్తున్నాం. కానీ సాటి మనిషిని గుర్తించలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో బ్రతుకుతున్నాం. కాబట్టి ఆ మానవతా విలువల్ని మరింత పెంచగలిగితే ఈ సమాజం ఇంకా శ్రేయస్కరంగా ఉంటుందని, ఈ సమాజం ఇంకా వైభవపేతంగా ఉంటుందని ఆలోచనతో మరి చక్కగా ఆనంద్ కుమార్ గారు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని పూర్తిగా అభినందిస్తూ